హే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కాబట్టి మాది సండే స్పెషల్ చికెన్ అండ్ దమ్ బిర్యానీ. చికెన్ అయితే ఇలాగా మసాలాస్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే పీస్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా దమ్ బిర్యానీకి అయితే మేమైతే లెగ్ పీసెస్ తెచ్చుకున్నాం ఈరోజు దమ్లోకి. ఇంకా పీసెస్ని అయితే ఇట్లాగా కొంచెం గ్రేవీగా చేసుకున్న తర్వాత రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం మగ్గాలి పీసు, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ లాగా కొంచెం ఇట్లా గ్రేవీగా ఉంటే రైస్లోకి ఇంకా ఫుడ్ కలర్స్ ఏమీ అవసరం ఉండదు. ఇంకా రైస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ రైసే వేసుకోండి. చిన్న టిప్ ఇది, మీకు ఒక చిన్న సజెషను. దమ్ బిర్యానీ వేసినప్పుడు ఎప్పుడు కూడా వాటర్ పోసి రైస్ వేయకండి. రైస్ వేసి వాటర్ పోయండి. చాలా పొడిలాడుద్ది రైస్ మొత్తం ఉడికిన తర్వాత. ఇంకా మేమైతే దమ్కి ఇంకా అయిపోవచ్చింది, పొయ్యి మీద అయితే పెట్టేశాను. దమ్ అయితే ఇంకా అయిపోయింది, చూసేయండి ఎలా ఉందో. అండ్ కర్రీ కూడా పక్కన కుక్ చేస్తున్నాను. కర్రీ కూడా ఒకసారి చూసేయండి. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ కర్రీ అట్లా మగ్గిన తర్వాత, కొంచెం ఎగిరిన తర్వాత కర్రీ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా మేమైతే అయిపోయింది, ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే చేసేసాం అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.